దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నిర్గమకాండములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయముల మీద మనం వీడియో చేస్తూ ఉన్నాము. ఈరోజు నిర్గమకాండములో నుండి మోషేను గురించి, మోషేలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో కనబడుతున్నటువంటి కొన్ని పోలికలను గురించి ఈ సమయంలో మనం చూడబోతూ ఉన్నాం. ఈ వీడియోలో తెలుసుకొనబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని గుణగణాలు, పోలికలు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ కొంతమంది భక్తులలో దగ్గరగా సమానమైనటువంటి పోలికలు మనం చూడగలుగుతాము. పాత నిబంధనలో ఉదాహరణకి ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాము అని. కనుక ఆ మొదటి ఆదాములో ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గుణగణాలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఆయన అమూల్యమైనటువంటి గుణగణాలకు దగ్గర పోలికలుగా మనం చూడగలుగుతాం. అలాగే ఇస్సాకు మనకి కనిపిస్తాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి పోలికలు ఇస్సాకులో కూడా దాదాపుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అదేవిధంగా క్రొత్త నిబంధనలకు వస్తే మంచి సమరయుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి కొన్ని పోలికలకు సమానంగా, పోలికలకు దగ్గరగా కనబడుతూ ఉంటాడు. ఈ విధంగా బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గుణగణములు, పోలికలు, ఆ పోలికలకు దగ్గరగా కొన్ని అనుభవాలు కొంతమంది భక్తులలో మనం చూడగలుగుతాం. ఈరోజు మోషే జీవితంలో నుండి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి పోలికలు మోషే జీవితంలో కూడా కొన్ని ఏ విధంగా ఉన్నాయో అనే విషయాలని ఈరోజు పరిశుద్ధ లేఖనాలను పరిశీలిస్తూ మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చూద్దాం. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి జరిగిన సంఘటనలు కానీ సంభవాలు కానీ, మోషే జీవితంలో జరిగినటువంటి సంఘటనలు సంభవాలు కానీ, అలాగే ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు కానీ, మోషేలో ఉన్నటువంటి గుణగణాలు కానీ, ఈ విధంగా ఇద్దరూ కూడా ఒక సమాంతరమైనటువంటి కొన్ని పోలికలు, కొన్ని సంఘటనలు, వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నట్లుగా, సమాంతరంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. వాటిని ఒక్కొక్కటిగా ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మోషే, యేసుక్రీస్తు వారు ఇరువురు కూడా, మోషే యేసుక్రీస్తు వారు ఇరువురు కూడా మనం ఇద్దరిలో ఉన్నటువంటి కొన్ని పోలికలు చూద్దాం. మొదటిగా ఇద్దరు ప్రమాదమునకు గురి అయినటువంటి వారే. గమనించండి, ఇద్దరు అనగా మోషే యేసుక్రీస్తు వారు ఇద్దరు ప్రమాదములో నుండి బయటపడిన వారు, ప్రమాదమునకు గురి అయినటువంటి వారే. ఉదాహరణకి మోషే దగ్గర మనం నిర్గమకాండము 2వ అధ్యాయము 2 నుండి 10 వచనాల వరకు మనం చదివితే, 2వ అధ్యాయము 2 నుండి 10 వచనాల వరకు నిర్గమకాండములో ఆ విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఫరో హెబ్రీయుల యొక్క సంతానములో నుండి మగపిల్లలను, శిశువులను చంపేటువంటి ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఐగుప్తు దేశంలో ఫరో. ఆ కాలంలో మోషే పుట్టినటువంటి దినాలలో హెబ్రీ సంతానము పొరిటిలో ఉండగానే, ప్రసవించగానే మంత్రసానులను పెట్టి ఆ హెబ్రీ సంతానమైనటువంటి మగపిల్లలను, మగ శిశువులను మరి చంపమని ఫరో ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ యొక్క దినాలలో కూడా అక్కడ కూడా హేరోదు కనిపిస్తాడు, హేరోదు రాజు కనబడతాడు. మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 14వ అధ్యాయము 15వ వచనంలో మనం మత్తయి సువార్తలో నుండి మనం చదువుతూ ఉంటాము. 2వ అధ్యాయము 14-15 వచనాలలో హేరోదు దినములలో జరిగినటువంటి ప్రియులరా విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని పోయి ఐగుప్తులోనికి వెళ్ళి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిపించి తిని. ఇక్కడ హేరోదు కూడా
2 సంవత్సరములలోపు పిల్లలను యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వీళ్ళరా విచారించడానికి వచ్చినటువంటి, తెలుసుకొనటానికి వచ్చినటువంటి వీళ్ళరా జ్ఞానులను దృష్టిలో పెట్టుకొని హేరోదు రాజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మగపిల్లలను 2 సంవత్సరాల లోపు మగపిల్లలని చంపించినట్లుగా మనం చూస్తాం. అందుకనే రామాలో అంగలార్పు వినబడెను అనే మాట కూడా వీళ్ళరు అక్కడ రాయబడింది. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొల్లక ఉండెను అనే మాటను మనం చదువుతున్నాం. ఆగ్రహం తెచ్చుకున్నాడు హేరోదు. జ్ఞానులు తను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలం బట్టి ఈ బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అని రాయబడింది. కనుక అక్కడ మోషే పుట్టిన కాలంలో ఫరో ఏం చేశాడో, ఆ మగపిల్లలందరినీ ఎలా చంపాడో, వధించాడో, అలాగే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కాలములో కూడా ఇక్కడ హేరోదు రాజు కూడా ఆ ప్రియులరు ఇక్కడ అందరిని మగపిల్లలందరిని కూడా ఆ సకల ప్రాంతములో బెత్లెహేములోను దాని సకల ప్రాంతములు అన్నిటిలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ వధించాడని రాబి. అంటే ఇద్దరూ ఆ ప్రమాదంలోనికి నుండి బయటపడిన వాళ్ళే, ఇద్దరూ ఆ ప్రమాదంలో నుండి వచ్చినటువంటి వాళ్ళే. ఇది ఇది మొదటి విషయం. తర్వాత రెండవ విషయాన్ని మనం చదువుదాం. ఇద్దరు అధికారాన్ని లేక సంపదను తృణీకరించిన వారే. ఇద్దరు అంటే మోషే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరు వారికి ఉన్న అధికారాన్ని కానీ వారికి ఉన్న సంపదను, ధనం కానీ తృణీకరించినటువంటి వారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడింది. ఆయన ధనాన్ని, తనతో కూడా ఉన్నటువంటి ఆ మహాభాగ్యాన్ని తృణీకరించి ఆయన ధనవంతుడై ఉండియు మరి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని మన నిమిత్తం ఆయన దరిద్రుడాయను అని రాయబడింది. కనుక ఆయన సమస్తాన్ని కూడా మన నిమిత్తం తృణీకరించిన వాడిగా కనబడతాడు. ఎబ్రీ పత్రికలో మోషేను గురించి ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు. మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఎబ్రీ పత్రికలో చాలా చక్కని మాట ఎబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము 24 వచనము నుండి ఆ మాటలు మనం చదువుతాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అధికారాన్ని తృణీకరించాడు, ధనాన్ని తృణీకరించాడు, ఐగుప్తు ధనాన్ని తృణీకరించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి ఆయన ధనవంతుడై ఉండి కూడా తండ్రితో కూడా సమానమైనటువంటి భాగ్యము కలిగిన వాడు అయినప్పటికి కూడా ఆయన ఆ భాగ్యమును గొప్పగా ఎంచుకొనకుండగా ఆయన ధనవంతుడై ఉండి కూడా దాన్ని తృణీకరించి మన నిమిత్తము ఆయన దరిద్రత వలన మనము ధనవంతులం కావాలని మన నిమిత్తము దరిద్రుడు ఆయన అని రాయబడింది. కనుక ఇద్దరు కూడా తృణీకరించారు. వారికి ఉన్న అధికారాన్ని, వారికి ఉన్న ధనమును సమస్తాన్ని తృణీకరించిన వారే. ఇది రెండవదిగా యేసుక్రీస్తులోను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులోను మోషేలో ఉన్నటువంటి ఒక సమానమైనటువంటి పోలికలు లేక సందర్భాలు. తర్వాత మూడవ విషయాన్ని, ఇద్దరూ ప్రవక్తలే. ఇటు మోషే అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇద్దరూ ప్రవక్తలే మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 18:15లో మోషే అంటాడు కదా అక్కడ ఉన్నటువంటి వారితో, మీలో నా వంటి ప్రవక్తను మీ సహోదరుల్లో ఒకరిని పుట్టించును, మీరు ఆయన మాట వినవలెను అని మోషే ప్రవచించినట్లుగా మనం చదువుతాము. ఈ ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. ఆ మాటను మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, నీ దేవుడని యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించను, ఆయన మాట నీవు వినవలెను. నా వంటి ప్రవక్తను
నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించను. నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించను అంటే మోషే ప్రవక్తగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం లూకాసు సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు కూడా ప్రవక్తగా ఆయన చెప్పబడ్డాడు, పిలువబడ్డాడు. అలాగే లేఖనంలో కూడా ఆయన గురించి ఆ విధమైనటువంటి మాటను మనం చూడగలుగుతాం. 24వ అధ్యాయము 19వ వచనంలో ఆ విషయాన్ని మనం చదువుతాం. చూడండి, ఆ వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండేనో అని రాయబడింది. శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు అని రాయబడింది. అక్కడ మోషే ప్రవక్త అని చెప్పబడింది, రాయబడింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా శక్తిగల ప్రవక్త అని రాయబడింది, ఆయన పిలువబడ్డాడు. కనుక ఇప్పుడు 3 విషయాలను మనం చూసాం ఇప్పటి వరకు కూడా. ఒకటి, ఇద్దరు ప్రమాదంలో నుండి వచ్చిన వాళ్ళే. 2, ఇద్దరు అధికారాలను సంపదను తుణీకరించిన వారే. 3, ఇద్దరు ప్రవక్తలే. ఇప్పుడు 4వ విషయాన్ని చూద్దాం, ఇద్దరు యాజకులే. ఈ విషయాన్ని మనం కీర్తనల గ్రంథం 99వ కీర్తన 6వ వచనాన్ని మనం చదవవచ్చు. 99వ కీర్తన 6వ వచనములో ఉన్నటువంటి వాక్యం, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి అనే మాట రాయబడింది. కనుక యాజకులలో ఎవరున్నారంట? మోషే అహరోనులు ఉన్నారు అనే మాటను రాయబడింది. కనుక ఇద్దరు యాజకులే. ఇక్కడ మోషే కూడా యాజకుడిగా చెప్పబడ్డాడు, పిలువబడ్డాడు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆయన మన ప్రధాన యాజకుడు అనే మాట హెబ్రీ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడినటువంటి మాటగా మనం చదువుతూ ఉంటాం. ఏం రాయబడింది? కావున ప్రజల పాపము నుండి పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము గల నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. ప్రధాన యాజకుడగు క్రీస్తు. కనుక యేసు ప్రభువారు కూడా యాజకుడిగా పిలువబడ్డాడు. ఆయన మన ప్రధాన యాజకుడు కూడా. కనుక ఇద్దరులో ఒక సమాంతరమైనటువంటి పోలికలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఇద్దరు యాజకులుగా పిలువబడ్డారు. తర్వాత 5వ పోలిక, 5వదిగా ఇద్దరు మధ్యవర్తులే. ఇద్దరు కూడా, ఇటు మోషే అటు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఇద్దరు మధ్యవర్తులే. మనం నిర్గమకాండం 32వ అధ్యాయము 11, 12 వచనాలను ఒకసారి చదువుతున్నాను. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపుటకు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్యవర్తిగా మోషే పనిచేస్తూ ఉన్నాడు. ఇద్దరూ మధ్యవర్తులే. సందర్భం ఏమిటంటే, మోషే కొండ మీదకి వెళ్ళి తడువు చేసినప్పుడు, అనగా దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు వీళ్ళరు అక్కడ తడువు చేయగా, ఈలోపు అహరోను ఆ పాళెంలో ఉన్నటువంటి అహరోను దగ్గరికి ప్రజలందరూ వచ్చి వారు చెవులకి మెడలకు చేతులకు ఉన్నటువంటి బంగారమంతా కూడా వారికి ఇచ్చి ఒక పోత పోసిన దూడను చేసి వారి మధ్యలో నిలవబెట్టుకొని, మమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించినటువంటి దేవుడివి నీవే అని ఆ దూడ చుట్టూ కూడా వారు తిరుగుతూ వారు జాతర చేస్తూ ఆ తర్వాత తినుచు త్రాగుచు ఆడుటకు లేచారని రాయబడింది. మోషే కొండ దిగి వచ్చినప్పుడు ఆ పాళెములో కనబడుతున్నటువంటి ఆ కేకలు, ఆ జయధ్వనులు విని, నాకు జయధ్వనులు వినబడుతున్నాయని యెహోషువతో అంటే, మోషే అంటాడు కదా, అవి అపజయ ధ్వనులుగా నాకు వినబడుతున్నాయి అంటాడు. తీర పాళెములోనికి వచ్చి చూస్తే ప్రజలందరూ కూడా ఆ దూడను పూజిస్తూ కనబడ్డారు. ఆ టైంలో వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు కోపగించినట్లుగా కూడా రాయబడి ఉంటుంది. పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి రప్పించనని దేవుడు ఇదే అని చెప్పుకొనాను. ఇలా లోబడినోళ్ళ ప్రజలు, దేవుడు అంటున్నాడు ఆ టైంలో, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండమో నా కోపం వారి మీద మండును. ఆ టైంలో
దేవునికి ప్రజలకు మధ్యవర్తత్వాన్ని మోషే చేస్తూ ఉన్నాడండి. ఒక మధ్యవర్తిగా దేవుని కోపాన్ని ఆపగలిగినటువంటి వాడిగా, దేవుని ప్రియులరా ఏ విధంగా ప్రజలు ఐగుప్తీయులు చెప్పుకుంటారో ఆ మాటను దేవునికి ప్రియులర జ్ఞాపకం చేస్తూ ఆయన కోపమును ప్రియులర మళ్లించడానికి ప్రయత్నం చేసిన వాడిగా మధ్యవర్తిగా కనబడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మనం తిమోతికి రాసిన మొదటి పత్రికలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వారి గురించి రాయబడింది 2వ అధ్యాయము 5వ వచనములో, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని రాయబడింది. అంటే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా పిలువబడ్డారు. అక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి ఎలా మధ్యవర్తిగా పనిచేశాడో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయినటువంటి దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయన వచ్చినట్లుగా రాయబడింది. ఆయన మన మధ్యవర్తి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. ఈ విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. ఇది 5వదిగా మనకి కనబడుతున్నటువంటి పోలిక. 6వ పోలికను చూద్దాం. యేసు ప్రభు వారిలోను అలాగే మోషేలోను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి 6వ పోలిక. ఇద్దరు ధర్మశాస్త్రమును తీసుకువచ్చిన వారే, ఇద్దరు ధర్మశాస్త్రమును తీసుకువచ్చినటువంటి వారే. మనం గమనించినప్పుడు యోహాను సువార్తలో 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త మనం 17వ అధ్యాయంలో 1వ అధ్యాయము 17వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయము 17వ వచనం యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట ఈ విధంగా ఉంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ఈ విషయం ప్రియులరా మనం పాత నిబంధనలో మనం చూడగలుగుతాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదివితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి కూడా ప్రియులరా ధర్మశాస్త్ర విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదివితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనమును కొట్టివేయుటకు వచ్చితునని తలంచవద్దు, నెరవేర్చుటగా కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అనెను. ఇప్పుడు ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు, దీన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలను తీసుకొని ఆయన ఒక నూతన విధానంలో ఒక ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. యేసు ప్రభు వారు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటంటే, యేసు ప్రభు వారు మనకిచ్చిన ధర్మశాస్త్రం ఏంటంటే 21వ వచనం, నరహత్య చేయవద్దు అన్నాడు. నరహత్య చేయవద్దు అని ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. నరహత్య చేయవాడు విమర్శనకు లోనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపబడు ప్రతివాడు విమర్శనకు లోనగును అని రాయబడింది. సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కనుక ఇక్కడ నరహత్య చేయవద్దు అనేటువంటి ఆ మాటను యేసు ప్రభు ఆ ఆజ్ఞను ఆయన మార్చి ఆయన మరొక ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తున్నట్లుగా రాయబడింది. నరహత్య వారికి వెళ్ళవసరం లేదు, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని పలికితే చాలు. ఆ తర్వాత ద్రోహి అని పలికినా కానీ, తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో వ్యర్థుడా అని పలికిన, ద్రోహి అని పలికిన ఏమవుతాడంట, నరకాగ్నికి లోనగుతాడు, విమర్శనకు లోనగుతాడు అని వ్రాయబడింది. అంటే యేసు ప్రభువారు ఇస్తున్న ధర్మశాస్త్రం చూడండి, ధర్మశాస్త్రం అదే, కానీ ఆయన నూతన నిబంధనలో ఆయన ఏ విధంగా ప్రజలకు ఒక చట్టాన్ని, ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక చట్టాన్ని ఆయన ఏర్పరుచుతున్నాడో అనేది ఇక్కడ మనం గమనించాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుదాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, 27వ వచనం విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయము అందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. కనుక యేసు ప్రభువారు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అది. ఆ ధర్మశాస్త్రం అలాగే ఉంటే యేసు ప్రభువారు దాన్ని నెరవేరుస్తూ ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలో వ్యభిచారము చేయవద్దు అనే మాట మీరు విన్నారు కదా. కానీ నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అన్నాడు. ఈ విధంగా ఇంకా అనేక విషయాలు
చూడండి ఈ వాక్యంలో ఇంకా కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంపను తెప్పుమో అని అంటాడు. పాత నిబంధనలో పంటికి పన్ను కంటికి కన్ను దెబ్బకి దెబ్బ ప్రాణమునకు ప్రాణం, ఇది ధర్మశాస్త్రం. కానీ యేసు ప్రభువు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటంటే ఒకడు నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పుము అన్నాడు. కనుక ఇది ఆ తర్వాత 43వ వచనంలో నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. పొరుగువాన్ని ప్రేమించి శత్రువుని ద్వేషించు అని చెప్పబడింది ధర్మశాస్త్రంలో. కానీ యేసు ప్రభువు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏమిటంటే నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇది యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. సో ఇలాగా ఇంకా మనం ఆ వచనాలన్నీ కూడా చాలా ఉన్నాయి, చదువుకుంటూ వస్తే ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు ఒక నూతనమైన విధానంలో, ఒక క్రొత్త విధానంలో ఆయన మార్చి మనకిచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అలాగే అదే ధర్మశాస్త్రంలో నుండి ఒక నూతనమైనటువంటి కోణంలో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు మనకి క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇద్దరు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాళ్ళే అనే మాటలు మనం చూడవచ్చు. ఆ తర్వాత ఏడవ పోలికను చూద్దామండి. ఇద్దరు న్యాయాధిపతులే. నిర్గమాకాండం 18వ అధ్యాయము 13వ వచనంలో ఆ విషయాన్ని మనం చదువుతాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలుచుండిరి అని రాయబడింది. అంటే ప్రజలకు మోషే న్యాయము తీర్చుచున్నాడు. ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలుచున్నారు. అంటే ఇక్కడ మోషే న్యాయాధిపతిగా కనబడుతూ ఉన్నాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో మనం చదువుతాం, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు అని రాయబడింది. ఆయన త్వరలో న్యాయము తీర్చబోయేటువంటి దేవుడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడిగా రాబోతూ ఉన్నాడు. ఆయన కూడా న్యాయాధిపతే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో విషయాలను మనం చూడగలుగుతాం. తర్వాత ఇప్పుడు ఎనిమిదవ ప్రియుల పోలికను మనం చదువుతాం. 8వ పోలికలో ఉన్నటువంటి మాటను మనం చదివితే ఇద్దరూ విమోచకులే. ఇటు మోషే విమోచకుడే, అలాగే యేసు ప్రభువారు కూడా విమోచకుడిగా ఆయన పిలువబడ్డాడు. చూడండి అపోస్తల కార్యములో మనం ఒక మాటను 7వ అధ్యాయం 38వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. 7వ అధ్యాయము 35వ వచనం. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు అతనిని తృణీకరించరి అనే మాటను ఇక్కడ మనం చదువుతున్నాము. నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు, ఈ మాటలు గమనించండి, అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను అని రాయబడింది. ఇక్కడ తీర్పరగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను దేవుడు ఏం చేశాడంట, పొదలో కనబడి దేవదూత ద్వారా దేవుడు ఐగుప్తులోనికి పంపించాడు. ఎలా పంపించాడు? ఒక అధికారిగా, ఒక విమోచకుడిగా మోషేను తన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఐగుప్తులోనికి పంపించాడు. అంటే ఇప్పుడు మోషే విమోచకుడిగా పిలువబడ్డాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనం అపోస్తల కార్యములో 7వ అధ్యాయములో ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. 7వ అధ్యాయములో 25వ వచనములో మనం చదివితే తన ద్వారా సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి గ్రహింతుడని అతడు తలంచిన కానీ గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా ఈ వచనంలో మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన విమోచకుడిగా మనకి కనబడుతూ ఉంటాడు. గలతీ పత్రిక 1:4లో ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు గలతీలో రాసినటువంటి పత్రికలో ఒక మాటను తెలియజేస్తుంటాడు. 1వ అధ్యాయము 4వ వచనములో ఏం రాయబడింది అక్కడ చదువుదాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత కాలములో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. కనుక ఇక్కడ విమోచింపవలనని యేసు ప్రభు ద్వారా మనకి విమోచన కలిగింది. మనలందరిని కూడా పాప శాపముల నుండి
ఆయన విమోచించినటువంటి విమోచకుడిగా యేసు ప్రభు వారు కనబడుతున్నాడు. కాబట్టి పాత నిబంధనలో మోషే విమోచకుడిగా చెప్పబడింది. క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన పాపముల నుండి శాపముల నుంచి విమోచించిన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. ఇది వీళ్ళ 8వ పోలిక. ఇప్పుడు 9వ పోలికను చదువుదాం. ఇద్దరు తృణీకరించబడిన వారే. ఈ మాటను కూడా గమనించండి. ఇద్దరు తృణీకరించబడిన వారే. ఇద్దరు తృణీకరించబడ్డారు. ఈ విషయాన్ని మనం ఇంతకుముందే వాక్యంలో మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములో 7వ అధ్యాయము 30 తృణీకరించబడినటువంటి వారే. 35వ వచనములో అధికారినిగాను తీర్పునిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను. అంటే మోషే తన సహోదరుల చేత తృణీకరించబడ్డాడు. వారు ఐగుప్తీలే, కానీ మోషేను మా మీద నిన్ను తీర్పరగాను మా మీద నిన్ను అధికారిగాను నియమించిన వాడెవడని ఆ మోషేను తృణీకరించారు సహోదరులే. సొంత సహోదరులే తృణీకరించబడిన వాడిగా కనబడుతూ ఉంటాడు. కనుక ఈ విషయాన్ని ఈ భాగంలో 7వ అధ్యాయం 25 వచనం నుంచి కూడా మాటను మనం చదవగలుగుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు 27వ వచనంలో ఆయన తన పొనుగువానికి అన్యాయం చేస్తున్నాడు, మా మీద అధికారినిగాను తీర్పునిగాను నియమించిన వాడెవడు, నీవు నిన్ను ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపజూచుచున్నావా అని త్రోసివేసెను. అతనిని త్రోసివేసెను. మోషే త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలో రాబడింది, ఆయన తన స్వకీలు యొద్దకు వచ్చెను, ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది, ఆయన తృణీకరించబడిన వాడు ఆయను. మన నిమిత్తము ఆయన తృణీకరించబడ్డాడండి, నిరాకరించబడ్డాడు. కాబట్టి ఇద్దరు కూడా తృణీకరించబడిన వారే. ఇది 9వ పోలికగా మనం చదువుతూ ఉంటాం. చివరిగా 10వ పోలికను మనం చదివితే విమోచనకు ముందు ఇద్దరు అద్భుత కార్యాలు చూసి క్రియలు చేసిన వాళ్ళే. విమోచనకు ముందు అంటే యేసు ప్రభువారు మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన విమోచన కొరకు తన ప్రాణం పెట్టడానికి విమోచనకు ముందుగా ఆయన అనేక అద్భుత కార్యాలు చూసి క్రియలు చేశారు. అలాగే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలు విమోచించడానికి ఐగుప్తులోనికి వెళ్ళి విమోచించడానికి ముందు ఫరో ఎదుట సూచక్రియలు అద్భుత కార్యాలు చేశాడు. ఆ విషయాన్ని నిర్గమకాండ 3వ అధ్యాయము 10వ వచనం, 4వ అధ్యాయము 9వ వచనం, 17వ వచనాలలో మనం చదువుతాం. మోషే చేసిన అద్భుత కార్యాలు సూచక్రియలు ఏమిటి? తన చేతిలో ఉన్నటువంటి కర్రను పాముగా చేయటం, మరలా పాముని కర్రగా చేయటం, ఆ తర్వాత ఏటి నీళ్లను నీళ్ల మీద పోసి రక్తంగా మార్చటం, ఆ తర్వాత చేతిని తెల్లని కుష్ఠరోగం కలిగినందుకు మార్చటం, మరలా దాన్ని బాగు చేయటం, ఇలా అద్భుతాలు చేసి ఆ తర్వాత విమోచించాడు. అంటే విమోచనకు ముందు ఇద్దరు అద్భుతాలు చేసినటువంటి వాళ్ళే. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలోను, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనంలోను మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి వీళ్ళ చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇశ్రాయేలీయులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. నజరేయుడైనటువంటి యేసు చేత అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలు ఆయన మన మధ్య జరిగించాడు. అలాగే మోషే కూడా ఫరో ఎదుట ఇశ్రాయేలు ఐగుప్తుల ఎదుట అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలు మోషే చేత జరిగించాడు. ఆ తర్వాత మోషే ఇశ్రాయేలు ప్రజలు విమోచించి తీసుకువచ్చాడు. ఐగుప్తు విమోచన కలిగింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని విమోచించడానికి ముందుగా ప్రజలలో అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు యేసు ప్రభు వారు జరిగించారు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, కాళ్ళు చేతులు కలిగినటువంటి ఉచ్చకాళ్ళు కలిగిన వారిని, అనేక రకాలైనటువంటి దయ్యములు పట్టిన వారిని, చాందర రోగులను, పక్షవాయు కలిగిన వారిని, కుష్ఠరోగం కలిగిన వారిని, వీళ్ళ అనేక సకల విధమైనటువంటి వారిని అద్భుతాలు స్వస్థపరుస్తూ అద్భుతాలు చేస్తూ సూచక్రియలు చేస్తూ ఆయన ఈ లోకంలో సంచరించాడు. కనుక ఈ 10 పోలికలు ఇటు మోషేలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనూ మనం చూసాం. కాబట్టి ఇద్దరిలో ఒక సమాంతరమైన లేక ఒక సమానమైనటువంటి పోలికలు మనం చూస్తూ ఉన్నాము. ఇది నిర్గమకాండంలో మోషేలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి పోలికలు మోషేలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి పోలికలు మనకి మోషేలో కనబడతా ఉంటాయి. 10 రకాలైన పోలికలు మనం చూసాం. మరలా
వీళ్ళారా ఇదే నిర్గమకాండంలో నుంచి మరొక నూతనమైనటువంటి విషయాన్ని మరలా మనం తెలుసుకుందాము. అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.